హలో ఇన్వెస్టర్స్, హెచ్ఎండే విత్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎక్కడో కాదండి, షాద్నగర్ టౌన్లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ షాద్నగర్ బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ లొకేటెడ్ అయి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో ఇది ప్రజెంట్ అయితే మనకి 60 ఫీట్ రోడ్ అండి. ప్రపోజల్ 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ రోడ్కి ఆనుకునే మన ప్రాజెక్ట్ ఉంటుంది. మన ప్రాజెక్ట్ బిసైడ్లోనే మనకి విల్లా ప్రాజెక్ట్స్ కానివ్వండి, అలాగే కన్వెన్షన్ హాల్స్, అలాగే రెసిడెన్షియల్ హౌసెస్ కూడా మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్లోనే ఉన్నాయి. ఆల్రెడీ లివబిలిటీ ఉన్న ఏరియాలో మనం ప్రాజెక్ట్ని మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. సో మన ప్రాజెక్ట్లో కూడా ఎలాంటి డెవలప్మెంట్ ఇస్తున్నారు, ఎలాంటి ఎమ్యూనిటీ ప్రైవేట్ చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి మనం లోపలికి వెళ్ళి చూసుకుందాం. ఆల్రెడీ మనకి ఎంట్రన్స్ హాల్స్ వర్క్ కూడా మనకు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో వెంచర్ లోపల కూడా ఎమ్యూనిటీస్ అనేటివన్నీ మొత్తం కంప్లీటెడ్గా చేశామండి. దీనికి ఫైనల్ ఎల్పీ కూడా వచ్చేసింది మనకి. సో ఫేజ్ 1లో మనం 10 ఎకర్స్ని డెవలప్ చేశాము. ఫేజ్ 2లో మనము ఇంకో మిగతా 10 ఎకర్స్ని అయితే మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ల్యాండ్ క్లీనింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో లోపలికి వెళ్ళి ఒకసారి మనం డెవలప్మెంట్స్ ఎలా చేసాం ఫేజ్ 1లో, ఫేజ్ 2లో కూడా ఎలాంటి డెవలప్ చేస్తున్నాం ఒకసారి వెళ్ళి చూసుకుందాం పదండి. సో ఇందులో అయితే మనము టోటల్గా 144 ప్లాట్స్ని అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. ఎవ్రీ ప్లాట్కి ట్యాప్ కనెక్షను అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అలాగే ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం మనం నేమ్ బోర్డును కూడా మనం, అలాగే ప్లాట్ నెంబర్ విత్ నేమ్ బోర్డును కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎలక్ట్రికల్ పోల్స్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే వైరింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఆల్రెడీ స్ట్రీట్ లైట్స్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్టు. టోటల్ మనకి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఫైనల్ ఎల్పీ కూడా వచ్చేసింది. ఆల్రెడీ రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఇది. ఆల్రెడీ మనకి ఈ ఫెస్టివల్ అయిన తర్వాత కూడా మనకి ఆల్రెడీ కొంతమంది క్లయింట్స్ కూడా కన్స్ట్రక్షన్కి ప్లానింగ్స్లో ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్కి ఆనుకొనే మనము ఫేజ్ 2 కూడా లాంచ్ చేస్తున్నాం. మన ప్రాజెక్ట్లో అయితే పార్కును కూడా మనం 1 ఎకరాలో మనం డెవలప్మెంట్ చేస్తున్నామండి. అలాగే వాకింగ్ ట్రాక్ కానివ్వండి, మంచి అవెన్యూ ప్లాంటేషన్. ఒక సైడ్ ఈ పార్క్ని 4 థీమ్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఒక సైడ్ అయితే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానివ్వండి, ఇంకో సైడ్ షటిల్ కోర్ట్ కానివ్వండి, ఇంకొక సైడ్ అయితే మనకి బాస్కెట్బాల్, అలాగే సిట్అవుట్ ఏరియా, ఓపెన్ జిమ్, ఇలాంటివి కూడా మనము రెడీ చేస్తున్నాం మన పార్క్లో. సో చూస్తున్నారు కదా, చాలా గ్రీనరీగా మంచి అవెన్యూ ప్లాంటేషన్తో అయితే దీన్ని రెడీ చేస్తున్నాము. ఫేజ్ 1ని ఎలాంటి డెవలప్మెంట్ చేసామో చూశారు కదండి మన ఫేజ్ 1 ప్రాజెక్ట్ని. అలాగే ఫేజ్ 1 ఆనుకొని మనం ఫేజ్ 2ని కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. టోటల్ 10 ఎకర్స్లో అయితే మనం దీన్ని ప్లాన్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. సో చూస్తున్నారు కదా, మొత్తం గ్రౌండ్ వర్క్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. దీన్ని కూడా మనం హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్తోనైతే లాంచ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ని. ఇందులో కూడా సేమ్ ఫేజ్ 1లోని ఎలాంటి డెవలప్మెంట్ చేశామో అలాంటి డెవలప్మెంట్స్ ఇందులో చేస్తున్నాం. సో ఇందులో మనకి ఇంకొకటి మనకి స్విమ్మింగ్ పూల్ను కూడా మనం ప్రైవేట్ చేస్తున్నాం. అందులో 2 పార్క్స్ మనం డెవలప్మెంట్ చేస్తున్నామండి. హాఫ్ ఎకర్లో ఇంకొక పార్క్, హాఫ్ ఎకర్లో మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇందులో కూడా మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ వస్తుంది. ఫేజ్ 1లో అయితే ఓవర్ హెడ్ ట్యాంక్ని, అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియాని, అండ్ నేమ్ బోర్డ్స్ని, అండ్ డ్రైనేజెస్ని, స్ట్రీట్ లైట్స్ని అయితే ఎలాంటి డెవలప్మెంట్ చేశామో ఫేజ్ 2లో కూడా చాలా ప్రైమ్ ఎమ్యూనిటీస్తోనైతే మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. ప్రాజెక్టు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. షాద్నగర్ చెప్పాను కదండి, ఫేజ్ 1కి ఆనుకొనే ఉంటుంది. షాద్నగర్ బస్ స్టాప్కి 2 కిలోమీటర్స్లోనే ఉంటుంది. అలాగే మనకు ఆల్రెడీ లివబిలిటీ ఉన్న ఏరియాలో ఆల్రెడీ రెసిడెన్షియల్ హౌసెస్ మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంటుంది. సో మన ప్రాజెక్ట్కి షాద్నగర్ టౌన్ అనేది ఎలాంటి డెవలప్మెంట్ అయిందో ఒకసారి చూసుకుందాం. షాద్నగర్ టౌన్లో షాపింగ్ మాల్స్ కానివ్వండి, మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలాగే కాలేజెస్. సో ఇలాంటివన్నీ మన షాద్నగర్ టౌన్లో అవైలబుల్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ కూడా చాలా మాల్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో షాద్నగర్ రైల్వే స్టేషన్ కూడా మనకు ఒక జంక్షన్ లాంటిదండి. ఎందుకంటే మనకి ఏపీకి కానివ్వండి, ఇలా ఇటు సైడ్ చూసుకుంటే కర్ణాటక కానివ్వండి, ఈ 2 రాష్ట్రాలను కూడా కలుపుతూ మనకి షాద్నగర్ అనేది ఒక జంక్షన్ మాదిరి ఉంటుంది. సో ఇలాంటి లొకేషన్లో అయితే మనము ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేశాము. ఫేజ్ 1ని ఎలాంటి ఎమ్యూనిటీస్తో డెవలప్మెంట్ చేశాము, ఫేజ్ 2ని కూడా అదే ఎమ్యూనిటీస్తో, ఇంకా చాలా ప్రైమ్ ఎమ్యూనిటీస్తో అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. సో మన ప్రాజెక్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా ఒకసారి చూసుకున్నట్టయితే, కంపెనీస్ పరంగా చూసుకున్నట్టయితే మనకి పిఎన్జీ, నాట్కో, ఎన్ఆర్ఎస్సి, అండ్ ఎల్వి ప్రసాద్ కానివ్వండి, అండ్ జాన్సన్. సో ఇలాంటి కంపెనీస్ కూడా చాలా అవైలబుల్, అంటే జస్ట్ ఒక 10 మినిట్ డ్రైవ్లోనే ఉంటాయి. అలాగే మన ప్రాజెక్ట్ సరౌండింగ్ సెడ్జెస్ కూడా చాలా ఉన్నాయండి. ఎలికట్ట సెడ్జ్ కానివ్వండి, మేకగూడ సెడ్జ్ కానివ్వండి, చందనవల్లి సెడ్జ్ కానివ్వండి, బూర్గుల సెడ్జ్ కానివ్వండి, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా. సో ఇలాంటి సెడ్జ్లో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఒక్కో సెడ్జ్లో వచ్చేసి 5 lakhs ఎంప్లాయ్మెంట్ ఉంటుందండి. సో ఈ 5 lakhs ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకి లివబిలిటీ ఉండే విధంగా మనం ఈ ప్రాజెక్ట్ అనేది మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. సో మన ప్రాజెక్ట్కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా హార్డ్లీ
30 మినిట్ డ్రైవ్లోనే ఉంటుంది. సో ఇది టోటల్ హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా, ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచి ప్రాజెక్ట్ని, నేను మంచి ప్లాట్ని అయితే మీకు సజెషన్ ఇవ్వగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.